తెలంగాణ బీసీ మహాసేన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈనాటి సాయి ఈశ్వరాచారి ఆశయ సాధన సభ తన యొక్క ఆశయం గురించి ఈరోజు సమాలోచన చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ పెద్దలందరికీ నా యొక్క పేరు నమస్కారాలు. నేను ఒక మూడే విషయాలు చెప్పదలుచుకున్నా. ఇప్పుడున్న కార్యాచరణ ప్రకారం మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఐక్యత అనేది ఇప్పుడు నాకు అంటే వచ్చిన దగ్గర నుంచి లోపించింది అనేది కనబడుతుంది. వచ్చినప్పుడు ఈ హాల్ మొత్తం నిండు ఉంది. ఒక్కొక్కరు మాట్లాడుకుంటా మరి మిగతా వాళ్ళు మాట్లాడేంతసేపు కూడా మనం ఓపిక పడదాం అనే ఆలోచన కూడా ఆలోచించకుండా అందరూ ఒకరు ఇంకొకరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు. అది ఎంతో బాధాకరం. ఇక్కడ ఈ 2 గంటలనే ఐక్యత లేదు. 42 రోజులు కాదు, 2 గంటల ఐక్యత లేదు. నెంబర్ 1. తర్వాత విషయం ఏమిటంటే మనం అందరూ ఐక్యంగా ఉండాలంటే మన పార్టీ జెండాలు వేసుకోకుండా ముందుకు నడవాలి బీసీలలో. అదెందుకు అంటున్నా అంటే ఒక జెండా వేసుకొని వస్తావు, మనది ఒక గ్రూప్ ఉంటుంది, ఇంకొక కలర్ అలా ఒక గ్రూప్ లాగా వచ్చేసి వేరు అవుతున్నాం. అది కాకుండా మనమంతా ఒకటి, మనం ఏ రంగు లేదు, మనమంతా బీసీలంతా ఒకటి. మన ఏ కులాలన్నీ ఉండవచ్చు, అందరం ఒకటే విధంగా ముందుకు పోతే అప్పుడు కూడా మన సంఖ్య, మన సైన్యం పెరిగి ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వాలు కూడా దిగి వచ్చే దిశగా మనం కార్యాచరణ రూపొందించుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నెంబర్ 3, ఓపిక అనేది చాలా అవసరం. అంటే ఒకరోజు చేస్తాం ఒక కార్యక్రమం, ఒకరోజు చేస్తాం, రెండో రోజు నిరాశ అవుతుంది. అలా కాకుండా ప్రతిరోజు 42 రోజులు ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. 42 రోజులు ఇప్పుడు ఎంతమంది అయితే 100 మంది వచ్చిందో, రేపు 42వ రోజు కూడా 100 మంది మనం కనపడే విధంగా ఓపికతో, పట్టుదలతో మరి రేపు హక్కులని సాధించే విధంగా మనం అందరూ ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై బీసీ.